ముద్దాయిని ప్రవేశపెట్టండి. సరస్వతి, సరస్వతి, సరస్వతి. ఏం భయం లేదు సరసు. వాళ్ళు ఏం అడిగినా ధైర్యంగా సమాధానం చెప్పు, సరేనా? ఒట్టేయమ్మా, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. నీ పేరేంటమ్మా? సరస్వతి అండి. ఏ ఊరు? రాజమహేంద్రవరం. మరి ఈ ఊర్లో ఎందుకున్నావు? వాగ్దేవమ్మ గారింట్లో వంట మనిషిగా పనిచేస్తున్నానండి. యువర్ ఆనర్, బోనులో నిలబడ్డ సరస్వతి అనే ఈ అమ్మాయి సంవత్సరం క్రితం నా క్లయింట్ గిరిని పెళ్లి చేసుకుని మోసం చేసి ఈ ఊరొచ్చింది. లేదయ్యా, నేనెవరిని మోసం చేయలేదు, పెళ్లి కూడా చేసుకోలేదు. అసలు మనిషి ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు వస్తాడు కదా, గుర్తొస్తాడేమో చూడమ్మా. యువర్ ఆనర్, నా క్లయింట్ గిరిధర్ని ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్. గిరిధర్, గిరిధర్, గిరిధర్. ఈ బోన్లో అమ్మాయి నీకు తెలుసా? తెలుసా ఏంటి సార్? ఈమె కోసం నేను ఇలా తయారయ్యాను. ఈమె నా భార్య సరస్వతి. గత ఏడాది అక్టోబర్ 23వ తారీఖున రాజమహేంద్రవరంలో ముత్యాలమ్మ తల్లి సమక్షంలో మా ఇద్దరి పెళ్లి అయింది సార్. ఏమైందో ఏంటో తెలియదండి. పెళ్ళైన 2వ రోజే కనిపించకుండా పోయింది. ఆ రోజు నుంచి వెతుకుతూనే ఉన్నాను. వాగ్దేవి గారింట్లో పనిచేస్తుందని తెలిసి మాట్లాడే ప్రయత్నం చేశాను, కానీ అవకాశం ఇవ్వలేదు. అందుకే ఈ కేసు పెట్టాను. ఏమ్మా, అతను చెప్పేది నిజమేనా? అయ్యో, అబద్ధం అండి, అంత అబద్ధం. అతను ఒక్క మాటలో కూడా నిజం లేదు. అసలు నేను ఇతన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. నాకు తెలుసు, ఇలా మాట్లాడుతుందని, మారిపోతుందని నాకు ముందే తెలుసు. అందుకే సొంత భార్య మీద కేసు పెట్టాల్సిన గతి పట్టింది జడ్జి గారు. చూడు సరస్వతి, నీకోసం ఎంత బాధపడుతున్నాడు. భార్యాభర్తల బంధంలో గొడవలు వస్తాయి పోతాయి. అంత మాత్రానికి ఇలా దూరం అవడం మంచిది కాదు. పెళ్లి చేసుకోలేదంటే బంధం గురించి మాట్లాడతారేంటండి? సత్య ప్రమాణికంగా అతనెవరో నాకు తెలీదు. చూడు సరస్వతి, ఇది చాలా చిన్న కేసు. నిజం ఒప్పుకుంటే అందరి సమక్షంలో న్యాయం జరుగుతుంది. లేదు కాదని మొండిగా ఉంటే నీకే శిక్ష పడుతుంది. మీరు చెప్తున్న న్యాయమే నాకు శిక్ష అండి. అది నిజం కాదయ్య గారు. అంటే
గిరి అబద్ధం చెప్తున్నాడంటావా? అది మీకే తెలియాలి. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూడొద్దు సరస్వతి. తప్పించుకునేదాన్నే అయితే కోర్టు మెట్లు ఎక్కేదాన్నే కాదు. ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నిజంగా మీరెవరో కూడా నాకు తెలీదు. లేనిపోని నిందలు వేసి నా జీవితం నాశనం చేయకండి. మీకు దండం పెడతాను. నేను నాశనం చేయడం కాదు, నువ్వే నన్ను పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసి ఈ ఊరొచ్చి దాక్కున్నావు. ఇంక చాలా ఆపు. ఇంకొకసారి మోసం అన్నావంటే ఊరుకునేదే లేదు. ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సరస్వతి, నీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి ఇది నువ్వు డైలీ వెళ్ళే కూరగాయల మార్కెట్ కాదు, కోర్టు. అతను చెప్పిన ప్రతి మాట అవుననడానికి అతని దగ్గర ఆధారాలున్నాయి. కాదు అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఇది వీళ్ళిద్దరి పెళ్లి ఫోటో. ఇది మ్యారేజ్ సర్టిఫికెట్. సర్టిఫికెట్లో ఆ అమ్మాయి వేలుముద్ర కూడా ఉంది. ఆ అమ్మాయికి చదువు కూడా రాదు మిలాద్. ఆ వేలుముద్ర తనదే. ఒక్కసారి పరిశీలించండి. ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా? అవునయ్యా. మరి ఈ పేపర్ మీద ఉన్న వేలిముద్ర? నాకు తెలీదయ్యా. ఆ అమ్మాయిని అడిగితే ఏదీ తనది కాదు, తనకు తెలియదనే చెప్తుంది యువర్ ఆనర్. మోసం చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది యువర్ ఆనర్. అందుకే ఎన్ని ఆధారాలు చూపించినా నిజం దాచే ప్రయత్నం చేస్తోంది. అంతేనా? కాదు. నేనెవరిని మోసం చేయలేదు. నాకు అసలు పెళ్ళే జరగలేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రకాలుగా అడిగినా నా సమాధానం మాత్రం ఇదేనయ్యా. యువర్ ఆనర్, నేను సబ్మిట్ చేసిన ఆధారాలన్నీ పరిశీలించి నా క్లయింట్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సర్టిఫికెట్లో ఉన్న వేలిముద్ర ఆ అమ్మాయిదో కాదో చూసి 10 నిమిషాల్లో నిర్ధారించండి. 10 minutes బ్రేక్ ఆఫ్ ది సెషన్. మేడం, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. సరస్సు గిరికి పెళ్ళైనట్టు ప్రూఫ్స్ ఒక్కొక్కటిగా సబ్మిట్ చేశాను. జడ్జి గారు చెక్ చేస్తున్నారు. మరి మొత్తాయి సరస్సు మేడం ఏం చేస్తున్నారో? ఏం చేయాలో తెలియక పిచ్చిదాన్లా అరుస్తుంది మేడం. తన తరపున వాదించడానికి లాయర్ కూడా లేడు. ఉండడు, ఓన్నా రాలేడు. సరస్సు ఈ కేసులో కన్ఫర్మ్ గా ఓడిపోతుందా? డౌట్ లేకుండా మేడం. సూపర్, ఎక్సలెంట్. అయితే ఇప్పుడు శ్రీమతి సరస్సుకి మొగుడితో కాపురం చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదన్నమాట. ఎస్ మేడం. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేంత వరకు నువ్వు ఇలానే ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. తప్పకుండా మేడం.
పడుతుందో పాపం. ఏం కాదమ్మా, సరస్సును నువ్వే ధైర్యంగా పంపించి నువ్విలా బాధపడడం మంచిదా చెప్పు? తనతో రాహుల్ అక్కడే ఉన్నాడు కదా, ఏ సమస్య రాకుండా రాహులే చూసుకుంటాడు. నిజాయితీని నీతిని నమ్ముకున్న సరస్సు ఖచ్చితంగా గెలుస్తుంది నవ్య. నీకు కూడా నమ్మకం ఉంది కదా? ఏమైంది నవ్య? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు మేడం. నీ కళ్ళల్లో నీళ్లు అంత క్లియర్గా కనిపిస్తుంటే ఏమీ లేదు అంటున్నావేంటి? నిన్నే అడిగేది, ఎందుకు ఏడుస్తున్నావు? అది కళ్ళల్లో టస్ట్ పడింది మేడం. కొంచెం ఇరిటేటింగ్ గా ఉండి కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. నువ్వు చెప్పేది నిజమా? చెప్పే మాట మీద నమ్మకం లేకపోతే ప్రశ్నించడం దేనికో అడుగు నవ్య. నమ్మకం లేక కాదు, ఏదైనా నిజాన్ని దాస్తున్నావేమో అని అనిపించి అడిగాను నవ్య. నో మేడం, అలాంటిది లేదు. ఓకే, ఐ డ్రాప్స్ పంపిస్తాను, అప్లై చేసుకో. ఓకే మేడం. నవ్య, ఏం కాదమ్మా. ఈ సర్టిఫికెట్లో ఉన్న వేలిముద్రలు నీ వేలిముద్రలు రెండూ ఒకటే అని తేలింది. అదే కదా సార్ నేను మొత్తుకుంటుంది. ప్రాణంగా ప్రేమించుకొని ఊరందరి సమక్షంలో ముత్యాలమ్మ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నామయ్యా. నా సరస్సు లేకపోతే నేను బతకలేనయ్యా. నాకు మీరే న్యాయం చెయ్యాలయ్యా. ఆపు నీ నటన. అన్యాయంగా మాట్లాడుతున్న నీకు న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు. అయ్యగారు, అతని మాటలు నమ్మకండి. నువ్వు అతని భార్యవని నిరూపించడానికి ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయమ్మా. స్పష్టంగా ఉన్నాయేమో గాని అవి నిజం కాదండి. నన్ను నమ్మండి. అయ్యా, ఈ బోన్లో ఉంటే నేను దోషిని అనుకుంటున్నారేమో. కాదండి, నేనేం చదువుకోలేదు, కానీ సంస్కారం ఉంది. నలుగురి మధ్య ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ నలుగురి మధ్య ఎలా ఉండాలో తెలుసు. ఆ సాక్ష్యాలు వేలిముద్రలు ఎలా వచ్చాయో మా అమ్మా నాన్నల సాక్షిగా నాకు తెలియదయ్యా. నేను మోసం చేశానంటున్నారు, కానీ వాళ్ళే నా మీద కుట్ర చేస్తున్నారు. సరస్వతి, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా ఆ బోన్లోకి వెళ్ళి మాట్లాడాలమ్మా. న్యాయస్థానం అంటే దేవాలయం అని చెప్తారు. అంటే మీరే ఇక్కడ దేవుడు కదయ్యా. దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటే మనం మొర ఆలకిస్తాడు. అందుకే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. దేవుడు నేను కాదమ్మా, న్యాయమే దైవం. నేనిక్కడున్నది కేవలం న్యాయాన్ని గెలిపించడానికే. బోన్లోకి వెళ్ళమ్మా. సరస్వతి, నీ తరపున వాదించడానికి లాయర్ ఎవరు లేరా? అంటే అది లేరు సార్.
మీరెవరు? నా పేరు రాహుల్ సార్. వాగ్దేవి అరుణ్ ప్రసాద్ గార్ల అబ్బాయిని. సరే, ఒక పని చేద్దాం. సరస్వతి తరపున వాదించడానికి ఒక లాయర్ని అపాయింట్ చేయండి. ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను. రేపు పూర్తి వాదోపవాదాలు విన్న తర్వాత తీర్పు నిర్ణయించడం జరుగుతుంది. Now the court is adjourned. నువ్వు చెప్తున్నట్టు వాడితో నీకు పెళ్లి కాలేదు అని ప్రూవ్ అయితే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు. కాదు, రహస్యంగా పెళ్లి చేసుకుని ఒకరిని మోసం చేసినందుకో, అబద్ధంతో ఈ ఇంట్లో ఉంటున్నందుకు వేసే శిక్ష ఒక్కటే. 6 నెలల జీతం, ఇంటి బయట జీవితం. ఈ ఇంటి గేటుని కూడా తాకే అర్హత నీకు ఉండదు. అర్థమైందా? ఏమైంది సరసు? నాకు చాలా భయంగా ఉంది రాహుల్ బాబు. నా వల్ల కావడం లేదు. లోపల వాళ్ళ మాటలు కుట్రలు చూస్తుంటే చేయని పాపానికి బలయ్యేలా ఉన్నాను. నేను ఇంటికి రాలేను బాబు, నేను రాలేను. వాగ్దేవమ్మ గారికి నా మొహం చూపించలేను. నన్ను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి. పిచ్చిదానిలా మాట్లాడుకో. నువ్వేం నేరం చేయనప్పుడు భయపడ్డం ఎందుకు? జడ్జి గారు నీ మాటల్లో నిజాన్ని చూశారు కాబట్టే లాయర్ని తీసుకురమ్మని కేసు వాయిదా వేశారు. రేపొక మంచి లాయర్ని నేను తీసుకొస్తాను. ఈ కేసులో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నా మాట మీద నమ్మకం లేదా నీకు? నాకు తాళి కట్టిన భర్త బాబు మీరు. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? తాళి లోపల పెట్టుకో. ఈ తాళి రేపటి తీర్పుకి అడ్డుగా మారుతుందా? సరసు, సరసు, ఇల్లొచ్చింది సరసు. నువ్వు ఇంకా ఆలోచనలో ఉండద్దు సరసు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందని చెప్పాను కదా. మేడం ఏం జరిగిందని అడిగితే నువ్వు భయపడకుండా సమాధానం చెప్పు. సరే రాహుల్ బాబు. పద. వాణి,